ఆదాయపడుతూ ఉంటారు. కొన్నాళ్ళకు ఆ ధనం చెదిరిపోతుంది, మాయమైపోతుంది. అందమందరం గర్వపడుతూ ఉంటారు. నీ వయసు పెరిగే కొద్ది నీ శరీరం మడతలు పడిపోయి నువ్వు హీనమైన స్థితిలోకి వచ్చేస్తావు. ఈ లోకంలో నువ్వేం సంపాదించుకున్నా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఈ లోకానికి మాత్రమే పరిమితమైపోతావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే ఈ లోకంలోనే నువ్వు సంతోషంగా ఉంటావు, పరలోకంలో కూడా నువ్వు సంతోషంగానే ఉంటావని దేవుడు సూటిగా తేటగా నీతోని నాతోని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ హెచ్చరిక మాటలని వేళాకోళంగా తీసుకుని, ఈ హెచ్చరిక మాటలని ఏదో అపహాస్యంగా తీసుకుంటే ఏదో ఒక రోజుని నీవు తీర్పు దినం రోజున దేవుని ముందు చేతులు కట్టుకుని నిలబడి